నమస్తే, వెల్కమ్ టు నేట్ లీడర్ మీడియా న్యూస్. సర్కార్ బడిలో ఒకప్పుడు మనందరం ఆ బడిలోనే చదువుకున్నాం. ప్రభుత్వ బడిలో చదివి గొప్ప గొప్ప వ్యక్తులుగా పైకొచ్చిన వారిని చూస్తున్నాం. ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో పనిచేయుచున్న వారందరూ ఇంచుమించు ప్రభుత్వ బడిలోనే చదువుకున్నవారే. ప్రభుత్వ బడిలో నాడు నేడు నేర్చుకోవడం అనేది ఒక ఆనందకరమైన, ఒత్తిడి లేని ప్రక్రియ. నేర్చుకోవడం ఎలాగో నేర్పడమే నిజమైన విద్య. అలాంటి విద్యను నేర్పే వృత్తి, నైపుణ్యం గల ఉపాధ్యాయులు నేడు ప్రభుత్వ బడిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ బడిలో పిల్లవానికి సముచితమైన స్వేచ్ఛనిస్తూ ఆటపాటలతో విద్య విషయక, భాష, సృజనాత్మకతతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగిన విద్యా ప్రమాణాలు నేడు ప్రభుత్వ పాఠశాలలో అందుతుందన్న విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎక్కడ రిసోర్స్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారో అక్కడే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందన్న సత్యాన్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుతున్న ఉపాధ్యాయులు పోటీ పరీక్షలను ఎదుర్కొని కాలానికి అనుగుణంగా బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వ పరంగా ఎన్నో వృత్తాంతర శిక్షణాలను తీసుకుని పిల్లల మనస్సు స్థాయిని అర్థం చేసుకుని బోధన చేసే నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు నేడు ప్రభుత్వ బడిలో పనిచేస్తున్నారు. దేశ భవిష్యత్తు విశ్వవిద్యాలయాల్లో కాదు, ప్రాథమిక పాఠశాలల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటోంది అనే ఏపీజే అబ్దుల్ కలాం గారి మాటలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ప్రతి పేద విద్యార్థులందరికీ ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలి అనే లక్ష్యాన్ని మొదటి అడుగుగా మన ప్రాథమిక విద్య అడుగులు వేస్తుంది. ఇందుకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా గత సంవత్సరం నుండి మండలానికి 2 పాఠశాలలో ఏఎక్స్ఎల్ ఏఐ ఆధారిత అభ్యాసం అంటే కంప్యూటర్ ద్వారా ఏ విద్యార్థి చదువులో వెనకబడ్డారో గుర్తించి వేగవంతమైన అభ్యాసం కొరకు ఏఐ కార్యకలాపాల ఆధారిత పాఠ్యక్రమం అమలు చేస్తుంది. ఉపాధ్యాయులకు తగు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. మరియు గత సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించడం, వారికి బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించడం, పిల్లలకు ఆటపాటల ద్వారా ఒత్తిడి లేని వాతావరణంలో పిల్లలకు విద్యా నైపుణ్యాలు నేర్పించుటకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేస్తుంది. చదువుల్ని తగ్గించడం కాకుండా నైతిక విలువలతో విద్యకు పునాది వేసే విధంగా చదువు అంటే అర్థం చేసుకోవడం, అన్వయించడం, ఆలోచించడం వంటి నైపుణ్యాలు నేర్పడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యా విషయక, వృత్తిపర, నైతిక విషయాలతో సంపూర్ణ అభివృద్ధి కోసం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వ బడుల్లో అమలు జరుగుతుందన్న విషయాన్ని మేధావులు, విద్యాభిమానులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మీరు అనుకున్నట్లు ఇప్పుడున్న పాఠశాలలు ఒకప్పటి మౌలిక వస్తువులు లేని పాఠశాలలు కాదు. ప్రతి పాఠశాలలో డ్యూయల్ డెస్క్, ఫ్యాన్స్, విద్యుత్ సౌకర్యం, ప్రతి హై స్కూల్లో 3 IFPs అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ బోధన, ఈ కంటెంట్ లభ్యత, ఖాన్ అకాడమీ ద్వారా బేస్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ప్రాక్టీస్ అసెస్మెంట్ ఇచ్చి విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవచ్చును. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్, గేమ్స్ మెటీరియల్స్, పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన క్రీడా మైదానాలు మన ప్రభుత్వ పాఠశాలలో చూడొచ్చు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రాగి మాల్ట్, ఉచిత ఎన్టీ బుక్స్, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్, ఈ సంవత్సరం నుండి ఉదయం అల్పాహారం ఇచ్చుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజంగా ఇది అమలైతే పనికి పోయే తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ మోడ్ గా మార్చినట్టు అవుతుంది. కేవలం తల్లిదండ్రులు రాత్రి భోజనం చూసుకుంటూ సరిపోతుంది. నిజంగా పిల్లలు ఇంటి దగ్గర ఉండి ప్రైమరీ మరియు సెకండరీ విద్యను అభ్యసిస్తే తల్లిదండ్రుల ప్రేమ అనురాగాలను పొంది సమాజ నైతిక విలువలు నేర్చుకుని వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే విలువలు అలవర్చుకుంటారు. విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుటకు గాను మొన్న ఈ నెల 13వ తారీఖున జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో మీరంతా ఎక్కడ చదువుకున్నారని ప్రశ్నిస్తే సర్పంచ్లంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నామని ముక్త కంఠంతో సమాధానం చెప్పారు. ప్రభుత్వ విద్యా నాణ్యతను పెంపొందించుటకు మన పెబ్బేరు మండలంలో ఒక ప్రధానోపాధ్యాయుడు
తన పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నాడు. ఇది ప్రజల విశ్వాసం పొందడానికి దోహదం చేస్తుంది. ఇది మంచి పరిణామం. కావున గ్రామ మండల స్థాయిలో చదువుకున్న తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉచిత విద్యకు చేయూతనిచ్చే విద్యాభిమానులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ బడులను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. గ్రామంలో సర్పంచ్, ఏఏపీసీ చైర్పర్సన్ పాఠశాలను సందర్శించినప్పుడు పిల్లల చదువు యొక్క నాణ్యతను పరిశీలించి మీ అభిప్రాయాలను హెచ్ఎం, ఎంఈఓ గారికి తెలియజేసి, మీ అభిప్రాయాలను లేదా సూచనల ఉపాధ్యాయులకు తెలియజేసి మెరుగైన బోధన జరిగేలా మరియు నాణ్యమైన విద్యను పిల్లలకు అందేలా చేసి ప్రభుత్వ బడుల గత వైభవాన్ని మళ్లీ పునరుద్ధరిద్దాం. ప్రభుత్వ బడులపై నమ్మకం ఉంచండి. ప్రైవేట్ బడులలో మీరు పెట్టే ఖర్చు పిల్లల ఇతర అవసరాలకు, మీ కుటుంబ అవసరాలకు వినియోగించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకెందుకంత చింత? మన ఊర్లో ఉచిత నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ బడులుండగా మీ చింత. ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరియు అనేక సమయంలో రాష్ట్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా విద్యాధికార పర్యవేక్షణలో వనపర్తి జిల్లాలోని అందరూ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ నాణ్యమైన విద్య అందించటకు తమ వంతు కృషి చేయటకు ముందుకు రావటం, అందులో భాగంగా మన జిల్లా ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో ఆశించిన ఫలితాలు రావటం, మన పెబ్బేరు మండలం నుండి తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి జిల్లా ఎస్ఎస్సి ఫస్ట్ ర్యాంక్ తో ఉండడం మనందరికీ సంతోషం. ఇదే ఒరవడిని కొనసాగిద్దాం. ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగేలా మనందరం కృషి చేద్దాం. రండి, బడిబాటలో అందరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు శాతం పెంచుదాం. ప్రభుత్వ బడులకు బలోపేతం చేద్దాం. ఇట్లు మీ ఎస్ జయరాములు, మండల విద్యాధికారి, పెబ్బేరు, వనపర్తి జిల్లా.